బిజినెస్ చైర్ ఆట హరీష్ బత్తని గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్స్. వెలిగిపోతుంది మొహం. అంటే ఆట వేడుకలు ఇంత గ్రాండ్గా జరుగుతున్నందుక డిసెంబర్ 12th నుంచి ప్రతిరోజు ఆట వేడుక కోసము ప్రతి మెంబర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పొద్దున్నే 6కి లేవడము, రెడీ అయ్యి 8 o'clock 9 o'clock లోపల వెళ్ళడము. మళ్ళీ ప్రోగ్రామ్ ఒక్కోసారి సూర్యాపేట్ సిద్దిపేటలో చేసినప్పుడు అండి ఆల్మోస్ట్ రాత్రి 11కి బ్యాక్ వస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6కి వెళ్ళాలి. అందరూ అస్సలు పొద్దున్నే 6 to 11 అంటే ఆల్మోస్ట్ 14 to 15 అవర్స్ ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఉల్లాసంగా ఉచ్ఛ్వాసంగా ఎంతో సంతోషంగా చేశామండి. ఇంత అలసిపోతూ ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యి చేస్తున్నారు కదా, ఎందుకు కాస్త రెస్ట్ తీసుకుందాం, కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాం అట్లా ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడైనా మీకు? మధ్యలో కొంచెం అనిపించిందండి. కొంచెం అలసిపోయినాము. అయితే ఆ అలసిపోయినప్పుడు ఒకరిద్దరు ఎవరైతే అలసిపోయినారో ఆ ప్రోగ్రామ్స్ నుంచి బ్యాక్ అవుట్ అయ్యి మిగతా వాళ్ళు వెళ్ళాము. మిగతా వాళ్ళకి వేరే రోజు ఒక రోజు రెస్ట్ ఇచ్చామండి. డిసెంబర్ 12th నుంచి ఈ రోజు 27th, ఆల్మోస్ట్ 15 డేస్. 15 డేస్ అంటే ఏమేం చేశారు? వివిధ కార్యక్రమాలు అండి. నాది యాజ్ ఎ బిజినెస్ చైర్ నేను వైజాగ్లో 2 days వైజాగ్లో బిజినెస్ సెమినార్ చేశామండి. అలాగే 22nd రోజు టీ హబ్లో లారా విలియమ్స్ కన్సులేట్ జనరల్ గారు వచ్చారు, హానరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత మధు యాష్టి గారు వచ్చారు, రమేష్ రెడ్డి గారు అందరు కలిసి ఆ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మరియు ఏఐ అండ్ రకరకాల సెమినార్ సబ్జెక్టుల మీద ప్యానల్స్ నిర్వహించామండి. అలాగే అమెరికాలో గోల్డ్ కార్డ్ మరియు వీసాలు ఎలా అమలు చేస్తున్నారన్న దాంట్లో వికేవే బ్రీఫ్ సెమినార్ అండ్ దట్ ఆల్సో. సో బిజినెస్ వరకు 2 సెమినార్లు చేసాము, ఒకటి వైజాగ్ ఒకటి హైదరాబాద్లో. స్కూల్ ప్రోగ్రామ్స్ ఒక 5-6 చేసాము. అలాగే సూర్యాపేట్ సిద్దిపేటలో రకరకాల ప్రోగ్రామ్స్. మా ఊళ్ళో దేని మీద ఫోకస్? ఆరోగ్యమా, విద్య, వైద్య, దేని మీద? అన్నిట్లో గుడి బడి అన్ని ప్రోగ్రామ్స్ చేసాము. ఎస్పెషల్గా బిజినెస్ చైర్గా నేను బిజినెస్లో ఎక్కువ చేశాను. ఓకే. ఇక్కడ నుంచి అమెరికాకు వచ్చే తెలుగు వాళ్ళకి కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, జాబ్ పర్పస్ వచ్చే వాళ్ళకి కానివ్వండి, మీరు ఏం చెప్తారు? బిజినెస్ చైర్ కదా. యాజ్ ఎ బిజినెస్ చైర్ అండి, అమెరికాలో జాబ్స్ అవన్నీ రావాలంటే ఎప్పుడైనా డిమాండ్ వర్సెస్ సప్లై అండి. అమెరికాలో డిమాండ్ ఉంటే జాబ్స్ డిమాండ్ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. కానీ లాస్ట్ 5-6 years నుంచి ఆఫ్ షోరింగ్ అవుతుందండి. ఎక్కువ మటుకు జాబ్స్ అమెరికా నుంచి ఇండియాకి ఆఫ్ షోరింగ్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంది జాబ్ పరిస్థితి. బట్ మళ్ళీ విపరీతంగా ఏఐ కొంచెం వచ్చేసి ఏఐ కొంచెం ప్రోగ్రామర్స్ తగ్గించినా ఏదో ఒక టైంకి మళ్ళీ సైకిల్ వస్తుంది. మళ్ళీ డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ జాబ్లు వస్తాయి అందరికీ, మళ్ళీ అమెరికాకి డిమాండ్ వస్తాయి, మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతుంది. మీరు ఇక్కడ ఎక్కడండి నేటివ్? హైదరాబాద్ నుంచి అండి, చిన్నప్పటి నుంచి హైదరాబాద్ మాది. హైదరాబాద్ అవుతుంది యూఎస్కి వెళ్ళి. నేను 95లో వెళ్ళానండి. ఇట్స్ ఆల్మోస్ట్ 30 years యూఎస్. రెగ్యులర్ గా వస్తుంటారు? ప్రతి 1 yearకి వస్తుంటానండి. అండ్ ఐ డూ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఆల్సో ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్.